ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మనకి ఎలా వచ్చిందో గ్రేవీ అనేది. నేను ఎక్కువ వాటర్ పోసాను అనుకున్న వాళ్ళు చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. మా ఆయన కూడా వాటర్ ఎక్కువ పోసావు, గుత్తి వంకాయకి కొంచెమే కదా పోస్తారన్నారు. కానీ మనకు వంకాయ స్పైసీగా ఉడకాలంటే కొంచెం వాటర్ పోసుకుంటేనే మనకు స్పైసీగా అయితే ఉడుకుతుంది, లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. చూసారా గ్రేవీ అనేది ఎలా ఉందో. ఇదిగోండి మనం గుత్తి వంకాయకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అనేది ఆ నూనెలో వేసేసుకొని వంకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మసాలా అనేది ఎలా పెట్టుకొని వంకాయని మసాలా పెట్టి కొంచెం ఇట్లా ప్రెజర్ చేశారంటే వంకాయ దగ్గరకు వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏయు ఫ్యామిలీ. ఈరోజు అయితే మనం గుత్తి వంకాయ రెసిపీ అండ్ రసం అయితే పెట్టబోతున్నాం. గుత్తి వంకాయకి ఏమేమి పదార్థాలు కావాలో ఈరోజు అయితే వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొదటిగా బాండ్లు పెట్టుకొని ఒక గుప్పిడు పల్లీలు అయితే వేసుకుంటున్నాం. పల్లీలు కొంచెం దోరగా వేయించుకొని ఇప్పుడు చూడండి ధనియాలు, సాజీరా, జీలకర్ర, మామూలు జీలకర్ర, 2 ఇలాచి, ఒక 5 వచ్చి లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటాం. మీరు దాల్చిన చెక్క వేసుకునే పని అయితే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఫ్రెండ్స్ చూసారా ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా ఉంటే చాలు, మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకున్నాం. ఇది పౌడర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఆ పౌడర్లో వేసి మళ్ళీ మిక్సీ పడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీన్ని మళ్ళీ పేస్ట్ అయితే చేద్దాం. 4 భాగాలుగా అయితే చేసుకోవాలి గుత్తి వంకాయకి. చూసారా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే కడుక్కోవాలి. చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, ఆ పేస్ట్ని అయితే పెట్టుకున్నాం. ఎలా పెడతానో చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో. చూసారా దీన్ని మనము లోపలికైతే పెట్టి 4 పక్కలు పెట్టుకోవాలి. మసాలా అనేది ఇప్పుడే మనకు వంకాయకి టేస్ట్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మసాలా అనేది ఎలా వంకాయని మసాలా పెట్టి కొంచెం ఇట్లా ప్రెషర్ చేశారంటే వంకాయ దగ్గరకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వంకాయ అనేది. ఇట్లా విడదీసుకొని పెట్టుకున్నట్లయితే మసాలా వంకాయ మొత్తం పడుతుంది. బ్లూ కలర్లో వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయండి గుత్తి వంకాయకి. అవి ఉన్నా కూడా యూస్ చేయొచ్చు గుత్తి వంకాయకి. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు మసాలాలోనే ఉంటుంది టేస్ట్ అనేది, మసాలా వేసుకోవడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మసాలా అనేది పెట్టుకోవాలి. చూపించాను కదా, మసాలా అయితే బాగా పట్టించాము లోపలంతా. చూడండి ఈ విధంగా బాండిల్లో నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ చూద్దామా. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం అయితే ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. చూడండి నేను ఎంత సన్నగా అయితే కట్ చేస్తున్నానో.
ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసేసుకున్నాం. టమోటాలు ఎక్కువ ఏమి అవసరం లేదు, ఒక టమోటా అయినా తీసుకున్నాను నేను. మసాలా టమోటాలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఆల్రెడీ మసాలాలో కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపాను, అందుకని కొంచెం ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే కింద ఉండే మసాలా అనేది మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు అలాగే ఉండిచ్చి వంకాయని ఇంకో సైడ్కి తిప్పుకున్నాం. చూసారా వంకాయలు అనేది కలర్ చేంజ్ అవుతున్నాయో. మనకు ఇందాక వేసుకున్నాం కదా మసాలా అనేది, ఆ పేస్ట్ అయితే కొంచెం మిగిలింది, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. మసాలా కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. కారం అయితే నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, కొంచెం కారం అయితే వేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాను. మీరు మీకు సరిపడినంత కారం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సరి కలుపుకున్నాం. ఆయిల్లోనే బాగా వంకాయ అనేది ఉడకాలండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనము పల్లీలు పౌడర్ కదా కొంచెం అడుగంటుతుంది, అందుకని మనం కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది, అడుగంటకుండా, లేదంటే మాటు వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మసాలా వాటర్ ఉన్నాయి కదా వేసుకుంటాం. మనము వంకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకు వంకాయలు అనేది ఉడకాలి కదా, బాగా మెత్తగా ఉడికితేనే మనకు టేస్ట్గా అనేది ఉంటుంది. నీళ్ళు ఎక్కువ పోసారు అనుకుంటారేమో ఫ్రెండ్స్, కాకపోతే వంకాయలకి ఇలా పోయాలి. వంకాయలన్నీ మనకు మెత్తగా ఉడికేంత వరకు
అవి గట్టిగా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను కదా, ఇవి ఉడకాలి కదా, అందుకే మనకు వంకాయలు మునిగేంత వరకు అయితే వాటర్ తీసుకున్నాను. మనం గ్రేవీ లాగా రావాలండి, అంతవరకు ఉడికించుకోవాలి. గ్రేవీ లాగా వచ్చింది కదా వంకాయలు, చూసారా గ్రేవీ. వాటర్ మనం పోసుకుంటేనే ఫ్రెండ్స్ మనకు ఉడకతాయి వంకాయలు అనేది. నేను పెద్ద వంకాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకున్నాను. మీకైతే లిమిట్గా చూసుకొని పోసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అనేది చూసారా ఎలా ఉందో. వాటర్ ఏమైనా కనిపిస్తుందా మీకు? లేదు కదా. గ్రేవీ అనేది ఇలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా వంకాయ అనేది ఎంత స్పైసీగా ఉడికిందో కదా. చాలా స్పైసీగా అయితే ఉడికిపోయింది వంకాయ, మెత్తగా బాగుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఊరికట్లా అలా అంటేనే వచ్చేస్తుంది వంకాయ అనేది. వంకాయ కూడా మనకు మెత్తగా బాగా ఉడికిపోయింది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కానీ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్.